ఈ ప్రభుత్వం బయటికి చెప్పుకోలేని ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ప్రధాన కారణం ఆర్థికంగా బలంగా లేకపోవడం, అనేక రకాలైన హామీలిచ్చి ఆ హామీలు అమలు చేయలేని పరిస్థితి, అమలు చేయడానికి ఎలా డబ్బు తేవాలి, ఎక్కడి నుంచి తేవాలో తెలియని అయోమయ పరిస్థితి, సాధారణ పరిపాలనకు కూడా డబ్బు కోసం పరుగులెత్తాల్సిన పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుగుదేశం మీడియా ఎటు బయటికి చెప్పలేదు. కానీ వాస్తవం ఏంటంటే, గతంలో ప్రతి సోమవారం పోలవరం అంటూ తమకి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే కార్యక్రమానికి ప్రతి సోమవారం హాజరవుతూ పోలవరం కళ్ళు కార్యక్రమాలు చూస్తుండేవారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు. ఇప్పుడు ప్రతి మంగళవారం అప్పుల వారం అయింది. ఇప్పుడు నిన్న ఈ మంగళవారం దాదాపు 7.9% వడ్డీతో 4,548 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం అయింది. దీనితో ఒక 1000 కోట్లు తేడాగా 1,00,000 కోట్ల అప్పు పూర్తయిపోయింది. అంటే వచ్చి అతి కొద్ది నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేయడం పూర్తయింది బడ్జెట్ పరిధిలో. బడ్జెట్ కావాల ఇచ్చిన హామీలతో 54,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పులు ఈ అతి కొద్ది నెలల్లోనే 1,50,000 కోట్ల రూపాయల అప్పు చేసిన ప్రభుత్వంగా ఇది రికార్డు సృష్టించింది. ఇంత అప్పులు చేసినప్పుడు బడ్జెట్లో సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు గతంలో చెప్పారు. ఇన్ని అప్పులు చేస్తూ కూడా అన్ని పథకాలని అమలు చేయలేని పరిస్థితి ఇంకా ప్రభుత్వం దగ్గర ఉంది. సంపద సృష్టించేందుకు బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం పెంచాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే పోలవరానికి 6,000 కోట్లు, మరొక 6,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం అతి తక్కువ అమౌంట్ చూపించారు. వాస్తవానికి పోలవరానికి 6,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అది కేవలం వీళ్ళు ఏదో లెక్కల మతలబు కోసం చూపించినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన మొత్తం అతి తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఎలా సంపద సృష్టించడం సాధ్యం అవుతుంది? 1 కోటి రూపాయల సంపద సృష్టించాలంటే దానికి 5 కోట్లు 10 కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఆ పెట్టుబడులు పెట్టినప్పుడే ఆ పెట్టుబడులు వల్ల సంపద సృష్టి జరుగుతుంది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేనప్పుడు సంపద సృష్టి సాధ్యం కాదు కనుక ఇప్పటికీ ఈ ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ఇంకా నిరంతరం అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అతి పెద్ద బరువైన అమరావతి కోసం మరిన్ని అప్పులు తీసుకొచ్చి ఆ అమరావతి కోసం తీసుకొచ్చిన అప్పులు ఏ వడ్డీతో తీసుకొస్తున్నారో కూడా బయటికి వీళ్ళు చెప్పడం లేదు. అక్కడ ఎంతవరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, తిరిగి అమరావతి నుంచి ఎంత వెనక్కి వస్తుంది అనే విషయం మీద వీళ్ళకి సంపూర్ణమైన అంచనాలు కూడా లేవు. సో ఈ అప్పులు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయికి చేరిపోయింది. ఇప్పటికైనా వీళ్ళు ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చి చేయగలిగినవి చేయలేనివి కొంతమందితో చర్చించి ప్రజలకు తెలియచేయడం చాలా అవసరం.